వాహిని మీడియా ప్రేక్షకులకు మరియు వాహిని మీడియా యాజమాన్యానికి నా ప్రత్యేక వందనములు. గత వీడియోలో మధుమేహం గురించి విశ్లేషణ చేసినాము. మరొకసారి మధుమేహం గురించి మరికొంత విశ్లేషణ చేద్దాం. మధుమేహంతో పాటు ఇంకా కొన్ని వ్యాధులు ఆటో ఇమ్యూన్ డిసీజుల వల్ల వస్తాయి. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఎందుకు వస్తుంది అంటే, మానవ రక్తంలో ఆల్కలైన్ అనే ఒక పదార్థం ఉంటుంది. ఈ ఆల్కలైన్ సాధారణంగా ఆరోగ్యవంతుల్లో క్షారగుణం కలిగి ఉంటుంది. ఈ మధుమేహం వ్యాధిగ్రస్తుల్లో సోరియాసిస్, బొల్లి వ్యాధి, ఆస్మా వ్యాధులు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధులు, ఇంకా కొన్ని వ్యాధుల్లో ఆల్కలైన్ అనేది క్షారగుణం లేకుండా ఆమ్ల గుణం లేక మారడం వలన వ్యాధి నిరోధక శక్తికి ఇది బూస్టింగ్గా పనిచేస్తుంది. ఎప్పుడైతే ఆల్కలైన్ అసిడిక్ మారకన్నా, అసిడిక్ అంటే ఆమ్లం, ఈ అసిడిక్గా మారకుండా క్షారగుణం కలిగేటట్లు ఎప్పుడైతే మెడిసిన్ పనిచేస్తుందో అప్పుడు మధుమేహం వ్యాధి పూర్తిగా రివర్స్ అవుతుంది. ఈ శాంతి ప్రకృతి నిలయం ద్వారా తయారు చేయబడిన ఈ మెడిసిన్ ఆల్కలైన్ ఆమ్లం లేక మారకుండా మళ్ళీ క్షారగుణం లేక వచ్చేటట్లు చేస్తుంది. దీంట్లో అంతటి అద్భుతమైనటువంటి యాంటీ యాక్సిడెంట్లు ఉన్నాయి. యాంటీ యాక్సిడెంట్తోనే సాధ్యం క్షారగుణం లేక రావడానికి. ఇది ఎప్పుడైతే అరికడతామో అప్పుడు వ్యాధి నిరోధక శక్తికి లేదా ఆటో ఇమ్యూన్ డిసీజులకు బూస్టింగ్గా ఉపయోగపడదు. ఈ ఆమ్లం అనే బూస్టింగ్ని ఎప్పుడైతే అరికడతామో ఆటో ఇమ్యూన్ డిసీజులన్నీ పూర్తిగా అరికట్టవచ్చు. ఈ మధుమేహం కూడా అదే విధంగా వస్తుంది. సాధారణంగా మధుమేహం వ్యాధిగ్రస్తుల్లో ఇన్సులిన్ రెసిస్టెంట్ సెకండ్ ఫేజ్లో గ్లూకోజు ఫ్యాట్గా మారినప్పుడు అటువంటి పేషెంట్లు, గ్లూకోజ్ ఫ్యాట్గా మారిన పేషెంట్లు ఈ మెడిసిన్ తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే, మొదట ఆ ఫ్యాట్నంతా కరిగించడం ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే కరిగిస్తుందో అప్పుడు లూజ్ మోషన్స్ అవుతాయి పేషెంట్కి. ఆ విధంగా అవడం మంచిది. ఇక్కడ పేషెంట్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అనేది ఉండదు. కొంతమందిలో ఇన్సులిన్ రెసిస్టెంట్ సెకండ్ ఫేజ్లో తక్కువగా గ్లూకోజ్ ఫ్యాట్గా కన్వర్ట్ అయి ఉంటుంది. ఇంకొంతమందికి ఎక్కువగా గ్లూకోజ్ ఫ్యాట్గా కన్వర్ట్ అయి ఉంటుంది. ఎక్కువగా ఉన్న వాళ్ళకు ఒక వారం రోజుల పాటు లూజ్ మోషన్స్ అవుతాయి, రోజుకు 2 సార్లు 3 సార్లు. డయేరియా వ్యాధి లేదా అతిసార వ్యాధి లాగా మోషన్స్ అవ్వవు. పేషెంట్ ఏమీ కాదు, పేషెంట్ బాగానే ఉంటాడు, క్షేమంగానే ఉంటాడు. ఆందోళన పడాల్సిన పని లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ మెడిసిన్ వాడినప్పుడు లూజ్ మోషన్స్ అవుతూ ఉన్నాయంటే ఈ మెడిసిన్ వర్క్ చేస్తూ ఉందని అర్థం. పేషెంట్లో ఆరోగ్యం రావడానికి పునాది ఏర్పడుతూ ఉందని అర్థం. ఆ విధంగా శరీరంలో ఉంటున్న మల్లి పదార్థాలను, వ్యర్థ పదార్థాలంతా మొదట లూజ్ మోషన్స్గా ఈ మెడిసిన్ వర్క్ చేస్తుంది. అదేవిధంగా మధుమేహం పేషెంట్లో పదే మూత్ర విసర్జన పోవడం వలన మెగ్నీషియం లోపం వచ్చి కణాలన్నీ సింక్ అవుతాయి. ఈ సెల్స్ అన్నీ చనిపోవడం జరుగుతుంది. అలాంటప్పుడు పేషెంట్కి ఏం జరుగుతుందంటే, ఈ భుజాల మీద ఈ భుజాలలో నొప్పులు, చేతులతో హార్డ్ వర్క్ చేయలేకపోవడము, ఈ విధంగా జరుగుతుంది. ఇంకొంతమందికి అయితే సాధారణ దినచర్య కూడా చేయలేకపోతారు. కాళ్ళు చేతులు పట్టేస్తాయి. 10 మీటర్లు కూడా సాధారణ నడక చేయడానికి ఇబ్బంది పడతారు. అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే, ఈ మెడిసిన్ ఉదయం 10 ml నైట్ 10 ml తీసుకొని ఇదే మెడిసిన్ శరీరానికి అంత మర్దన చేయాలి. ఉదయం ఒకసారి, సాయంకాలం ఒకసారి బాగా మర్దన చేసినప్పుడు మళ్ళీ 2-3 రోజుల్లోనే శరీరం అంతా లూజ్ అయిపోతుంది. మామూలుగా నేను కూడా చాలామంది పేషెంట్లు చూసాను, మధుమేహం పేషెంట్లు నడవడానికి కూడా ఇబ్బంది పడతారు. ఈ నడవడానికి
ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఈ సెల్స్ డ్యామేజ్ అయిపోవడం వలన నడవడానికి ఇబ్బంది పడతారు. ఆ సమస్య ఆ సమస్య పరిష్కరించడానికి ఇదే మెడిసిన్ కడుపులోకి తీసుకుంటూ బాగా మసాజ్ చేయాలి. 2, 3 రోజుల్లోనే ఫలితం వచ్చేస్తుంది. శరీరం లూజ్ అవుతుంది. మళ్ళీ సాధారణ నడవడానికి ఈ మెడిసిన్ సహాయపడుతుంది. అదేవిధంగా మధుమేహం పేషెంట్లో చూస్తే హైడ్రాక్సిల్, హైడ్రోలేసిన్ అనే ఎంజిమ్లు కూడా తక్కువగా ఉంటాయి. ప్రాపర్గా ఆరోగ్యం రావాలి అంటే ఇన్సులిన్ ఈ సెన్సిటివ్ పెరగాలంటే క్లోరోజెనిక్ ఆమ్లంతో పాటు హైడ్రోలేసిన్, హైడ్రాక్సిల్ ఎంజిమ్లు కూడా ఈ మెడిసిన్లో ఉన్నాయి. ఇది పూర్తిగా HbA1c రాను రాను తగ్గుముఖం పడడానికి సహాయపడుతుంది. శరీరాన్ని ఫస్ట్ శుభ్రపరిస్తేనే ఇన్సులిన్ వర్క్ చేస్తుంది. ఈ గ్లూకోజ్ కణాలు తీసుకోవాలంటే ఇన్సులిన్ మధ్యవర్తిగా పనిచేయాలి. ఆ ప్రక్రియ చేయడానికి ఈ మెడిసిన్ కడుపులోకి తీసుకోవడం వల్ల గ్లూకోజ్ లెవెల్స్ తగ్గుతాయి, HbA1c తగ్గుతాయి. సాధారణంగా ఏదైనా సరే అలోపతి మెడిసిన్ కానీ, హోమియోపతి, ఇతర ఏ మెడిసిన్ అయినా సరే రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గించడానికి మాత్రమే మెడిసిన్ ఇస్తూ ఉన్నారు. కానీ HbA1c తగ్గించే మెడిసిన్ ఎక్కడ కానీ చిక్కడం లేదు. ఏమవుతుంది, HbA1c ఎక్కువ పెరిగే కొద్దీ కిడ్నీలు దెబ్బతింటాయి, కాలేయం దెబ్బతింటుంది, కంటి చూపు కూడా దెబ్బతింటుంది. రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ 120, 130 లేదా 150 ఉంటే పేషెంట్ సంతోషపడాల్సిన పనే లేదు. అది పేషెంట్కు క్షేమకరం కాదు, శ్రేయస్కరం కూడా కాదు. పేషెంట్ ఎప్పుడు క్షేమంగా ఉంటాడు అంటే HbA1c ఎప్పుడైతే తగ్గుముఖం పడతా వస్తుందో అప్పుడే పేషెంట్ క్షేమంగా ఉంటాడు. HbA1c తగ్గితేనే కడుపు నిండా ఆహారం కూడా తినేదానికి అవకాశం కలుగుతుంది. మధుమేహం పేషెంట్లలో ఏమి చేయాలనో ఆ విధంగా ఈ మెడిసిన్ చేస్తుంది. మళ్ళీ మరోసారి చెప్తున్నాను, గ్లూకోజ్ ఫ్యాట్గా మారిన పేషెంట్లో ఈ మెడిసిన్ వాడినప్పుడు లూజ్ మోషన్ అవుతాయి. అంటే శరీరం శుభ్రపడతా ఉంది. పేషెంట్ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆరోగ్యం రావడానికి పునాది ఏర్పడతా ఉంది. ఇది ఇన్సులిన్ రెసిస్టెంట్ సెకండ్ పేజ్లో ఉన్న వాళ్ళకి జరుగుతుంది. ఇన్సులిన్ రెసిస్టెంట్ ఫస్ట్ పేజ్లో ఉన్న వారికి లూజ్ మోషన్స్ కావు. అదేవిధంగా మధుమేహం ఉంటుంది, బీపీ ఉంటుంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా ఉంటుంది మధుమేహం పేషెంట్లో కొంతమందికి. ఈ మెడిసిన్ తీసుకున్నప్పుడు ఇది గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా పనిచేస్తుంది. సాధారణంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎందుకు వస్తుందంటే H. pylori అనే బ్యాక్టీరియాతో వస్తుంది. ఆరోగ్యవంతుల్లో జీర్ణ వ్యవస్థలో మ్యూకస్ పొర అనేది ఉంటుంది. ఇది ప్రతి 2-3 గంటలకు ఒకసారి కొత్తది ఈ మ్యూకస్ పొర అనేది ఏర్పడుతూనే ఉంటుంది. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వాళ్ళు ఈ మ్యూకస్ పొర అనేది ఏర్పడదు. ఈ మెడిసిన్ తీసుకున్నప్పుడు ఒకవేళ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే ఒక 4-5 రోజుల వరకు లైట్గా కడుపు కొద్దిగా ఉబ్బరం అనిపిస్తుంది. ఎందుకంటే జీర్ణ వ్యవస్థలో మ్యూకస్ పొర అనేది లేదు కనుక కొద్దిగా ఉబ్బరం అనిపిస్తుంది. అప్పుడు కొద్దిగా నీళ్లు తాగాలి కడుపులోకి. రాను రాను ఆ ఉబ్బరం 5వ రోజు, 6వ రోజు, వారం రోజుల్లో మొత్తం సమస్య అంతా తీరిపోతుంది. మరి ప్రమాదం ఏమి ఉండదు మా పేషెంట్కు. గ్యాస్ ట్రబుల్ నుంచి కూడా ఈ మెడిసిన్ విడిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ మధుమేహం, బీపీ, ఆస్మా, రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ వ్యాధిగ్రస్తులకు ఇది ఒక అద్భుతమైన వరం. మెడిసిన్ వాడిన మొదటి రోజు నుంచి ఇది ఫలితం చూపిస్తుంది. అంటే రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గించడం కాదు కానీ శరీరాన్ని శుభ్రం చేస్తూ వస్తుంది. పూర్వపు రోజుల్లో 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం మధుమేహం వచ్చింది అంటే మధుమేహం వచ్చిన తర్వాత 20 సంవత్సరాలు తర్వాత డయాబెటిక్ నెఫ్రోపతి, డయాబెటిక్ న్యూరోపతి ప్రాబ్లమ్స్ వస్తుండేవి. ఇప్పుడు ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా తగ్గిపోయినాయి కనుక 100లో 30-40% వరకు మధుమేహం వచ్చిన 10 సంవత్సరాల్లోనే డయాబెటిక్ నెఫ్రోపతి, డయాబెటిక్ న్యూరోపతి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఈ నెఫ్రోపతి, న్యూరోపతి ప్రాబ్లమ్స్ కూడా ఈ మెడిసిన్ అద్భుతంగా పనిచేస్తుంది. ఒకవేళ మధుమేహం ఉంది, క్రియాటిన్ లెవెల్స్ ఉన్నాయి, మధుమేహం ఉంది,
మూత్రంలో ప్రోటీన్స్ వెళ్తూ ఉన్నాయి. అన్నిటికీ ఇది రామబాణం లాంటిది. రాముని బాణానికి ఏ విధంగా తిరుగులేదో ఆ విధంగా మధుమేహం, బీపీ పేషెంట్లకు ఈ మెడిసిన్ ఒక రామబాణం లాంటిది. ఈ మెడిసిన్ దీర్ఘాయువును ప్రసాదిస్తుంది, అనుమానమే లేదు. ఈ మెడిసిన్ సంపూర్ణమైన ఆరోగ్యం ఇస్తుంది. ఇదే ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ మెడిసిన్ ఏం చేస్తుందంటే ఆల్కలైన్ అనే పదార్థాన్ని అసిడిక్గా మారకుండా, అంటే ఆమ్లగుణం కాకుండా క్షారగుణం లేక వచ్చేటట్లు ఎప్పుడైతే చేస్తుందో అప్పుడే హెచ్బిఏవన్సీ తగ్గుతుంది. ఇది నిజం, కాదనలేని వాస్తవం. ఇది ఈ ప్రక్రియ నిలిచిపోవడం వల్ల హెచ్బిఏవన్సీ ఆటోమేటిక్గా తగ్గి మధుమేహం పేషెంట్కు అద్భుతమైనటువంటి పరిష్కారం ఇచ్చి 6 నెలల్లో డయాబెటిక్ నుంచి నాన్ డయాబెటిక్ పేషెంట్ అయిపోతాడు. కడుపు నిండా ఆహారం తినే భాగ్యం కలుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు సోరియాసిస్ వ్యాధి నుంచి విముక్తి పొందిన వాళ్ళ సాక్ష్యాలు విందాము. ఇక్కడ 3 వ్యక్తులు సాక్ష్యాలు చెప్తారు. ఎక్కడెక్కడో తిరిగి ఏదేదో పెద్ద పెద్ద హాస్పిటల్లో అంతా తిరిగి వ్యాధి నుంచి విముక్తి కాకుండా చివరికి నా వద్దకు వచ్చి నా వద్ద అద్భుతమైనటువంటి ఫలితాన్ని చూశారు. ఇప్పుడు ఆ సాక్ష్యాలు విందాం. శుభములు. పాకాల మండలం, చెంగంపల్లి పోస్టు, ఎల్లంపల్లి. నా పేరు జ్యోతేందర్ నాయుడు. నాకు సోరియాసిస్ ఒక 7 ఏళ్ళుగా ఉంది. హాస్పిటల్లో బెడ్ మీద కూడా ఉన్నాను. కానీ మళ్ళీ చిట్టుబాబు ఇచ్చిన ఆయిల్తో క్లియర్ అయ్యింది. ఇప్పుడు నాకు బాగానే ఉండాలి. మాది కల్లూరు, చిత్తూరు జిల్లా అండి. నాకు కాళ్ళకు మచ్చలుగా రావడం జరిగింది. చాలా ఇబ్బంది పడేవాడిని. దాదాపు కనీసం 3 years అండి అన్ని హాస్పిటల్ తిరిగాను. ఎక్కడ తిరిగినా కూడా మందులు ఇచ్చేవారు, కానీ మందులు ఇచ్చేవారు అది ఎంత రాసినా ఎంత చేసినా కూడా తగ్గేది కాదు. మళ్ళీ వచ్చేది, మళ్ళీ చాలా కష్టపడ్డాను నేను. చివరికి చిట్టుబాబు ఉన్న దగ్గర మనం ఇచ్చే మందు తీసుకుని మందు రాయడం వల్ల తగ్గిందండి, తగ్గుతూ ఉందండి. ఇప్పుడు దాదాపుగా 4 years నుంచి నాకు 4 ఏళ్ళు వచ్చిందండి. 4 years నుంచి నాకు తగ్గిపోయింది, మళ్ళీ వచ్చేది. చాలా కష్టపడానండి, దీంతో చాలా బాధపడ్డాను. చివరికి ఒక టైలర్ మా ఫ్రెండే అతని ద్వారా అన్న గురించి తెలిసింది. అన్న గురించి తెలుసుకుని ఫోన్ చేసి రప్పించి అన్న చూపించాను. అన్న ఇచ్చిన మందు వాడాను. మందు వాడటం వల్ల దాదాపు తగ్గిపోయిందండి. కాకపోతే మానిచ్చే మందు సరిగ్గా వాడాలంతే. అన్ని తినొచ్చండి, తినవచ్చు. కాబట్టి లిమిట్గా తినాలి అంతే. కొంచెం తినాలని తినవస్తుంది, అన్ని తినచ్చు. ఇదేం లేదు, ఫస్ట్ ఏం లేదు, అన్ని తినచ్చు. కాకపోతే మందు గట్టిగా వాడాలా, అది చాలా అది చేస్తే చాలు అండి. సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవునండి. సైడ్ ఎఫెక్ట్స్ లేవు కూడా. మనం కరెక్ట్గా మందు వాడాలంటే. మందు కరెక్ట్గా వాడితే కనుక 3 months 4 months దాదాపుగా తగ్గిపోతుంది, 4 months లోపల. అయితే ఇది ఇంకో విషయం ఏమంటే, నా 4 years తగ్గని ఇది 3 months తగ్గిందంటే మనకు గొప్పే కదండి. 4 ఏళ్ళు తగ్గని మచ్చలు 3 months తగ్గినాయంటే మనకు గ్రేట్ కదండి. 4 సంవత్సరాల నుంచి తగ్గలే, తగ్గేది వచ్చేది. ఎంత మంచి తిరుపతి ఎక్కడ తిరిగాను నేను. ఎక్కడ తిరిగినా కూడా వాళ్ళు వేల డబ్బులు ఖర్చు పెట్టాను నేను. ఎంత ఖర్చు పెట్టినా కూడా తగ్గిపోయింది, మళ్ళీ వచ్చేవి. చివరికి చిట్టుబాబు ఇచ్చిన మందు ద్వారా దాని క్యూర్ అయింది. దీన్ని వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావండి. సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావు. అని చెప్పిన విధంగా వాడితే కనుక చాలండి. పూతలపట్టు మండలం, పూతలపట్టు పోస్టు. నాకు సోరియాసిస్ వచ్చింది. నేను ఎక్కడెక్కడో చూశాను, కానీ కుదరలేదు. మీరు ఈయన ఇచ్చినాక నాకు కుదిరింది, మొత్తం ఏమైంది. ఇప్పుడు కొంచెం తగ్గుతూ వస్తుంది. ఇంతకుముందు ఎక్కువ భరించలేకపోతామంటే, ఏడపోలేకుండా పోతామంటే, ఇప్పుడు కొంచెం ఏమైపోయినాక ఇప్పుడు అన్ని చోట్ల పోతాము. ఈ పైన ఉంది, చేతుల పైన ఉంది, తల పైన ఉంది, మొత్తం ఉంది. ఇప్పుడు మొత్తం క్లియర్ అయిపోయింది. లైట్గా ఉంది, దాన్ని క్లియర్ చేస్తాము. క్లియర్ అవుతా వస్తాము. ఇప్పుడు నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా 10% కూడా లేదు. 10% మందు ప్రభావం వల్ల నాకు